హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ టైం వచ్చేసి 11:30 అవుతుంది. డేట్ 18 జూన్. మనకు ఒక బుకింగ్ వచ్చింది ఇప్పుడే. తాడబంటు నార్సింగి 801 చూపెడుతున్నాడు పేమెంట్ అయితే. లోడింగ్కి అయితే ఏముందో లోడింగ్, ఫోన్ అయితే చేయలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. అక్కడ పోయి చూద్దాం. ఈ హోండా షోరూమ్ పక్క సందులకు రమ్మన్నాడు. ఇదే అనుకుంటా, ఫోన్ చేద్దాం కస్టమర్కి. లోడింగ్కి అయితే పెట్టిన బండి, ట్రిప్ స్టార్ట్ చేద్దాం. డ్రాప్ ఎంత ఉందో చూద్దామా. అవునుగా, 24 కిలోమీటర్లు ఉన్నది. This route avoids a road closure on road number 45. You are on the fastest route. You should reach your destination by 12:23 p.m. 24. ఓకే, ఇది మన వెహికల్ లోడ్ అయిన 17 బ్యాగ్స్ ఉన్నాయి. ట్యాంక్ బండ్ మీదకి వెహికల్స్ అలౌ చేస్తలేరు. అందరినీ లోవర్ ట్యాంక్ బండ్ దిక్కు డైవర్ట్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ క్లోజ్ చేసినారు, ఎందుకేమో లోవర్ ట్యాంక్ బండ్ దిక్కు పంపిస్తున్నారు వెహికల్స్. ప్రస్తుతానికి లోవర్ ట్యాంక్ బండ్ కింద నుంచి పంపిస్తున్నారు అన్నట్టు, ట్రాఫిక్ డైవర్ట్ చేసి. ట్రాఫిక్ జామ్ ఉన్నది ఇటు నుంచి కూడా. ఇది ఎట్లా పోతున్నారు, ఓవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఇంకా మనకు 18 కిలోమీటర్స్ పోయేది ఉంది. ఇడనే ట్రాఫిక్లో చాలా టైం వేస్ట్ అయింది. ఇలా ట్యాంక్ బండ్ మీద ఏమైందేమో, ట్యాంక్ బండ్ని బంద్ చేసినారు అటు పోకుండా వెహికల్స్. రోడ్డు ఇంకా 4.5 కిలోమీటర్లు చూపెడుతుంది. తారామతి బాణమతి ఏదో బోర్డు ఇక్కడ ఉంటుంది కదా, వెళ్ళదు. తారామతి బారామతి టూరిస్ట్ ప్లేసు ఏందేమో తెలియదు. రింగ్ రోడ్ వరకు అయితే వచ్చినాను. ఈ నుంచి 1.5 కిలోమీటర్ చూపిస్తున్నది.
వచ్చేసిన డ్రాప్ లొకేషన్కి. ఇక్కడనే ఉన్నది స్టేట్. ఇదేమో మెయిన్ రోడ్ ఇటు పోతుంది, మన రోడ్ ఇటు చూపెడుతుంది. ఇండ్లకే అనుకుంటా. చలో మెట్రోలు అన్లోడ్ చేసేసుకుందాం, క్యాష్ కలెక్ట్ చేసేద్దాం. ఇండ్లు ఇవ్వాలి డెలివరీ ఏమో కడుతున్నట్టున్నారు. ఇంకా పైన స్టోర్ రూమ్ ఉన్నది, అందులో హ్యాండ్ ఓవర్ చేసి ఏ ట్రిప్ ఇడికి క్లోజ్ అన్నట్టు. బండి లోడింగ్కి అయితే పెట్టినాను, కానీ టైం పట్టేటట్టున్నది. లంచ్ టైం అంట, తిని రెస్ట్ తీసుకుంటున్నారు పెద్ద మనిషి. ఏ బాబు లేవు, లేస్తలేరు. టైం పట్టేటట్టుంది అన్లోడ్ చేయడానికి వెహికల్. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది, స్టార్ట్ అయింది. ఈ ట్రిప్ అయితే క్లోజ్ అయింది. 810 రూపాయలు ఉండే అన్నట్టు, వెయిటింగ్ చేయించారు కదా, అందుకనే వీళ్ళకు 919 పడ్డది. 919 అమౌంట్ అయింది. కస్టమర్ మనకి అమౌంట్ పే కూడా చేసేసిండు ఫోన్పేలో. దీన్ని పక్కకు చేసేద్దాం. క్యాష్ కలెక్ట్ 5 స్టార్. వెయిటింగ్ ఉండే 25 మినిట్స్, అది కూడా వెళ్ళిపోయింది. నేను ఇది క్లోజ్గా అమౌంట్, ఇది మన అమౌంట్ డీటెయిల్ వస్తలేదా, బ్లర్ అవుతుందా? ఓకే. 919లకైనా 156 కంపెనీ తీసుకొని మనకు 762 రూపీస్ మనకి వేసారు అన్నట్టు. ఇది లెక్క. వేరే బుకింగ్స్ కోసం వెయిట్ చేద్దాం. టైం అయితే 2:20 అవుతుంది. చూద్దాం ఇంకేమైనా వస్తాయా ఇక్కడ నుంచి బుకింగ్స్. మనము ఇంట్లోకి వచ్చినుండే డ్రాప్కి చాలాసేపు వెయిట్ చేసిన, 1 గంటన్నర వెయిట్ చేసిన. ఈ నుంచి ఇంకో బుకింగ్ పడ్డది మనకి. పికప్ పాయింట్ ఒక్క నిమిషం. పికప్ పాయింట్ 3 కిలోమీటర్స్ ఉన్నది పికప్ పాయింట్. ఈ నుంచి సీదా అటు మన దిక్కు వచ్చింది. ఏంటంటే బాలనగర్. 722 ప్రైస్ కిరా. చలో పికప్కి అయితే వెళ్దాం. 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. అటు పోతే ఓఆర్ఆర్ అన్నట్టు, మనం ఎటు పోవాలి ఇంకా ఏమంటారు ఇది, కాజాగూడ సైడ్. ఈడ నుండి లెఫ్ట్ ఈడ ఒక కాక ఉంటాడు, ఏం ఆలోచిస్తుంటాడో ఏమో, బాగా పరిశాలు ఉన్నట్టున్నది. ఏమో ఆలోచిస్తుంటాడు ఇప్పుడు. ఓకే, ఇక్కడ పక్కకు ఆపి కస్టమర్కి ఫోన్ చేద్దాం. గేట్ దగ్గరనే వెయిట్ చేయి, నేనే మెట్రల్ తీసుకొస్తున్నా అన్నాడు. కొంచెమే మెట్రల్ ఉన్నట్టుంది. ఎంతో ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసిన డ్రాప్ లొకేషన్ ఎంత ఉందో చూద్దాం. ఎంత 20 20 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్. ఎక్కడ
ఓకే 20 కిలోమీటర్స్ ఉన్నది. వెహికల్ లోడ్ చేసుకుందాం, మెట్రో తీసుకొస్తాం. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. కొంచెమే ఉందనుకున్నా, కానీ హైట్ వచ్చింది. ఇక 200 ఎక్స్ట్రా తీసుకుంటున్నా. పైన వస్తే కడదాము, లేకుంటే మనకు మిగులుతుంది. ఎందుకంటే రిటర్న్ కిరాయిగా ఏం ఎక్కువ మాట్లాడలేదు. చాలు లోడ్ అయితే వేసుకొని స్టార్ట్ అయిపోయినాను. కొంచెం హైట్ వచ్చింది. పోలీసు వాళ్ళు రాస్తే ఫైన్ రాయవచ్చు. ఫైన్ డబ్బులు అయితే తీసుకున్నాను కస్టమర్ దగ్గర. చూద్దాం, చెప్పినాను పడితే ఫైన్ పడుతుంది, లేకుంటే ఆ డబ్బులు నాకు మిగిలిపోతాయి సార్ అని చెప్పిన. సరే అన్నాడు. ఇప్పుడైతే ఇంకా 20 కిలోమీటర్స్ ఉన్నది అడిగి పోవటానికి. టైం వచ్చేసి 4:40. రింగ్ రోడ్ కాడికి వచ్చినాం. బందోబస్తుగా కట్టేసినాను దాన్ని గట్టిగా. దాన్ని భయపడే అవసరం ఏం లేదు. వెయిట్ చేస్తాం. కొత్తగూడ కొండాపూర్ ఫ్లైఓవర్. ఇంకా 15 కిలోమీటర్స్ ఉన్నది. ఇది ఏఎంబి మాల్. రెండు దారులు వస్తాయి. మనం రైట్ దిక్కు వెళ్ళాలి, హైటెక్ సిటీ కదా. ఇటు సైడ్ సీదా పోతే అది ఆఫీస్ పెట్, ఆ రోడ్ వెళ్తుంది. కనిపిస్తుంది హైటెక్స్ కమాన్. దీని లోపల నుంచి పోదాం, షార్ట్ కట్ చూపెడుతుంది. సీదా కూడా వస్తుంది, కానీ దీని లోపల నుంచి పోతున్నా. ఇది హైటెక్స్ రోడ్. ముందట కనిపిస్తుందా గౌసియా కేఫ్. ఈ నుంచి ఆ రైట్ నుంచి వెళ్ళిపోవాలి. ఇక ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది ఇక్కడికి పోతే. ఈడైతే ఎప్పుడు కొంచెం వర్షం పడగానే సముద్రం తయారవుతుంది. యాక్చువల్లీ నీళ్ళు పోనీకే ప్లేస్ లేదు. మొత్తము కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆ వేస్ట్ మొత్తం వేసినారు కదా, వాటికి జాగ లేకుండా వర్షం నీళ్ళకు ఆడ జమాంచిపోయింది. ఆ బిల్డింగ్ మెటీరియల్ వేస్ట్ మొత్తం జమాంచేయండి.
మొత్తం నీళ్ళు జామ అయిపోతుంది. ఈ అమ్మాయి ఇంత పెద్దగా ఉంటాయి, ఎవరు కొంటారో ఎవరు ఉంటారో ఇట్లా. రేట్ ఏమంటే కోట్లల్లో ఉంటాయి. అవి లెఫ్ట్ తీసేసుకుంటే ఆడ నుంచి గ్రీన్ హిల్స్ రోడ్ ఇంకో 7 కిలోమీటర్లు ఉన్నది, 7.1 కిలోమీటర్. ఇక ఆవుల పొడుస్తుంది. ఈ రోడ్ నుంచి కొంచెం ట్రాఫిక్ తక్కువ తగ్గుతుంది అన్నమాట. మూసాపేట్ రోడ్ ఇంకో 4 కిలోమీటర్స్. ఇది వై జంక్షన్ క్రాస్ చేసినాం. వై జంక్షన్ క్రాస్ చేసి బాలనగర్ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. మనము డ్రాప్ పాయింట్కి రీచ్ అయిపోయినాము. వెహికల్ అన్లోడ్ చేసి క్యాష్ కలెక్ట్ చేసుకుందాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఫైనల్లీ పేమెంట్ వేసిండు. 10 minutes వెయిట్ చేయించిండు కానీ వేసేసిండు పేమెంట్. 622 కదా, 200 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. 822 అరే 820 వేసిండు పేమెంట్. హైట్ లోడ్ తీసుకొచ్చినాం కదా, దానికి 200 ఎక్స్ట్రా తీసుకున్నా అన్నట్టు. ట్రిప్ వీడికి క్లోజ్. రేట్ ఇది. అమౌంట్ వచ్చేసి 722. ట్రిప్ ఫేర్ 722 మైనస్ కంపెనీ కమిషన్ 122. మనకు వచ్చిందేమో 600 అనుకోండి. 600 ఆయన దగ్గర నుంచి 200 ఎక్స్ట్రా తీసుకున్నాం. హైట్ లోడ్కి 800 అయింది. అట్లా హైట్ లోడ్ ఉన్నప్పుడు తీసుకోవాలి, లేకుంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు కదా, ఇప్పుడు మన జేబులకి కట్టాల్సి వస్తుంది. ఆ మిగిలేదు కూడా ఏ మిగిలేదు అన్నట్టు మనకి. చలో ఇప్పుడైతే బాలనగర్ దగ్గర ఉన్నా, వెయిట్ చేద్దాం ఇంకేమైనా బుకింగ్ వస్తుందా ఏం సంగతి అని. టైం అయితే 6:30 అవుతుంది ఆల్రెడీ. చూద్దాం. ఇలాంటి వీడియో ఈడికే ఆపుదాము, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో. నేను కూడా ఇంకొకటో 2 ట్రిప్పులు కొట్టి ఇంటికి వెళ్ళిపోతాను. ఉంటాం అలా. బాయ్.